నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మా చామంతులు చూసారా? ఫెయిల్ అయ్యి లాస్ట్కి కొన్ని మొక్కలు సక్సెస్ అయ్యాం. ఇవి మేము సిటీజీ గ్రూప్లోని సరోజ మేడం గారు పంపించిన మొక్కలు. సరోజ గారు పాపం మంచి హెల్తీ మొక్కలే జూన్లోనే పంపించారు. కానీ వాటిల్ని ఫస్ట్ 2 months బాగున్నాయండి, ఆగస్టు వరకు. ఒక కటింగ్ పెట్టాను. కటింగ్ పెట్టిన తర్వాత ఇంకా విపరీతమైన వర్షాలు, దానికి ఆపోజిట్గా విపరీతమైన ఎండల వల్ల చాలా మొక్కలను కోల్పోయాను. చాలా బాధ అనిపించింది. మేడం గారు చాలా ఇంట్రెస్ట్గా నేను కోరానని జూన్లోనే పంపించేశారు. ఇంకొకటి, ఫస్ట్ నెక్స్ట్ ఇయర్కి నాకు గుణపాఠం ఏంటంటే జూన్లో తీసుకోకూడదు, మన కాకినాడ క్లైమేట్కి జూలై ఆగస్టులో తెచ్చుకోవాలి. ఒకటి. 2, ఈ క్లైమేటు బట్టిని మనం నడుచుకోవాలి తప్పితే హైదరాబాద్ వాళ్ళకి సూట్ అయిందని మనం కూడా అంత కంగారు పడి తెప్పించుకోకూడదు. ఈ చాలా కలర్స్ అన్నీ సరోజ మేడం గారు పంపించినవే. ఈ వైట్ మాత్రం నా దగ్గరది, ఎప్పటి నుండో ఉంది నా దగ్గర. ఇవి చూసారా కలర్స్? చాలా బాగున్నాయండి. మాత్రం వచ్చినంత వరకు చాలా అందంగా ఉన్నాయి పువ్వులు. పసుపు రంగు, తెలుపు, పర్పుల్ కలర్, డార్క్, లైట్ ఆరెంజ్, మంచి ఎల్లో, చిన్న రకం చామంతి వైట్. అది నేను ఫస్ట్లో వీడియో తీయలేకపోయాను. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ పసుపు చూసారా? ఇదొక రకమైన పసుపు. ఇది ఒక రకమైన వైలెట్, డార్క్ వైలెట్, లైట్ వైలెట్. అసలు చామంతులు అంటేనే అందానికి చిహ్నం. బ్యూటిఫుల్ కదండి. ఇది ఒక రకమైన వైట్ చూసారా? చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఛాలెంజ్గా తీసుకొని బాగా చేస్తానండి, ట్రై చేస్తాను. ఈ ఇయర్ కొంచెం ఫెయిల్ అయ్యాను. ఇవి నా దగ్గర అని చెప్పాను కదా, ముద్ద. ఇది అలా కంటిన్యూగా మన దగ్గర సీడ్ ఉంటుందండి. ఇది అయిపోయిన వెంటనే నీడలో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కొమ్మలు పాతుకున్నా సరే వచ్చేస్తుంది. చాలా ఈజీగా గ్రో అయిపోతుంది ఇది. నెక్స్ట్ ఇయర్ మీకు దీనికి కన్నా పెద్ద వీడియో చేసి చూపించాలని కోరిక. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పూసాయి. ఈ ఇయరే కొంచెం నేను ఫెయిల్ అయ్యాను చామంతుల్లోని. అయినా ఇంతవరకు పూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అది చూడండి, దాన్ని వర్ణించడానికి అవుతుందా అసలు? ఈ మొక్కలు కొన్ని ఇలా ఎండిపోయినట్టు అయ్యాయండి. పసుపు రంగు అయితే చాలా బాగా వచ్చింది. ఇది గ్రీన్ చామంతి, తెలుపు బిళ్ళ చామంతి, ఎల్లో. ఇది కాడ గట్టిగా ఉండి పువ్వు స్ట్రాంగ్గా ఉండి చాలా ఎక్కువ రోజులు ఉంటుందండి ఈ వెరైటీ. ఇది కూడా సిటీజీ గ్రూప్ నుండి వచ్చిందే మనకి. ఈ రెండు, ఇదొక గ్రీన్లోనే ఎల్లో ఇష్యూ, ఇంకోటి గ్రీన్లో గ్రీను. ఇవి రెండు వేరేగా ఫ్రెండ్ రాజేంద్ర అని ఒక ఫ్రెండ్, ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. నేను లాస్ట్ ఇయర్ ఇది బెంగళూరు నుండి తెచ్చుకున్నాను. ఈ ఇయర్ నేను బెంగళూరులో వెళ్ళలేదు, తీసుకురాలేదు. ఇవి మళ్ళీ సిటీజీవేనండి. ఈ ఇంకా ఇక్కడ నా దగ్గర ఉన్న పాతవన్నీ ఇంకా మొగ్గలతో ఉన్నాయి, విడవడానికి రెడీగా ఉన్నాయి. ఇదంతా నా దగ్గర పాత పసుపు రంగే. ఇవన్నీ నా దగ్గర ఓల్డ్ మొక్కలు. ఇంకా పువ్వులన్నీ విచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. టైం పడుతుంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను హోప్ పెట్టుకుంటున్నాను